నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను మీ జుట్టుని ముడివేసి ఉంచమని. మీకు తెలుసా మీ విరబోసిన జుట్టుని చూసి ఇరుగు పొరుగు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అని. అరే చూడండి శాంతి మనవరాల జుట్టు ఎంత పొడుగ్గా ఉందో, మోకాళ్ళ వరకు ఉంది అని దిష్టి పెట్టేస్తారు. అలాగే వాళ్ళకు కూడా మీలాంటి జుట్టు కావాలని ఆశపడి మరీ దిష్టి పెడతారు. ఇంకా ఏమేం మాట్లాడుకుంటారో తెలుసా? మీ అందమైన జుట్టుకు దిష్టి తగిలితే ఇంకేమైనా ఉందా? జుట్టంతా రాలిపోతుంది. ఈ నలుగురికి నేను కూడా చాలాసార్లు చెప్పాను అత్తయ్య, కానీ ఒక్కరు కూడా నా మాట వినట్లేదు. ఇలా జుట్టు విరబోసుకునే తిరుగుతూ ఉంటారు. అయ్యో అమ్మా, మేమెప్పుడూ ఇలా జుట్టు విరబోసుకొని ఉండం కదా. మాకు కూడా జడ వేసుకోవాలని ఉంటుంది, కానీ అప్పుడప్పుడు ఇలా విరబోసుకోవాలని ఉంటుంది. అలాగే చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మాతో అందరూ మా జుట్టు చాలా బాగుంటుంది అని చెప్పారు. కానీ ఈ రోజు వరకు మా జుట్టు ఎప్పుడూ ఏం అవ్వలేదు, కాబట్టి ఇకపై కూడా ఏమీ దిష్టి తగలదు. మరి కాకపోతే ఏంటమ్మా, ఇప్పుడు అందరూ చూస్తున్నారని మమ్మల్ని చిన్నపిల్లల్లాగా 2 జడలు వేసుకోమంటావా ఏంటి? ఇంక నేను మీకేమీ చెప్పలేను. మీకు నచ్చింది చేసుకోండి. మీకు చెప్పి చెప్పి నేను అలసిపోయాను. మీ చెల్లెలు కూడా మీ ఇద్దరిని చూసి వాళ్ళు మీలానే తయారవుతున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకంటున్నారమ్మా? మేమెలాగైనా స్కూల్కే కదా వెళ్ళాలి. స్కూల్కి ఎవ్వరూ జుట్టు విరబోసుకొని రారు, కాబట్టి ఎలాగైనా మేము 2 జడలు వేసుకునే వెళ్ళాలి. అవునవును, సరే మీకు స్కూల్కి టైం అవుతుంది, త్వరగా స్కూల్కి వెళ్ళండి. దివ్య తల్లి, నీకు జీతం వస్తే ఈ నెల కరెంటు బిల్లు కట్టేయమ్మా, లేకుంటే కరెంటు వాళ్ళు వచ్చి మన ఇంటి కరెంటు కట్ చేస్తారు. నువ్వేం కంగారు పడకమ్మా, నేను ఈరోజే కరెంట్ బిల్ కట్టేస్తాను. అక్క, నువ్వు నాకు కొంత డబ్బునివ్వగలవా? నేను ఒక పుస్తకం కొనుక్కోవాలి. కొత్తదైతే చాలా ఖరీదెక్కువ, సెకండ్ హ్యాండ్ది తక్కువకు దొరుకుతుందేమో చూస్తాను. సరే నేహా, నేను డబ్బులు ఇస్తాను. ఆ పుస్తకం ఖరీదెంతో చెప్పు. ఒక పని చేయి అక్క, నువ్వు నాకు 200 ఇవ్వు. ఆ ధరకైతే సెకండ్ హ్యాండ్ బుక్ వస్తుందనుకుంటున్నాను. సరే, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. సెకండ్ హ్యాండ్ బుక్ రాకపోతే నాకు చెప్పు, నేను ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను నీకు. నిజానికి కొన్నేళ్ల క్రితం నిర్మలా భర్త చనిపోవడంతో ఇంటి బాధ్యత మొత్తం నిర్మలా నెత్తిపై పడింది. ఆమెకు 4 కుమార్తెలు మరియు ఒక ముసలి అత్తగారున్నారు. ఇంట్లో సంపాదించేది తను మాత్రమే. తను ఇరుగు పొరుగు ఇళ్లల్లో పనిచేసి మరియు కొన్నిసార్లు తన కుటుంబాన్ని పోషించడానికి రోజువారీ కూలి పనులకు కూడా వెళ్లి పనిచేసేది. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేయడంతో ఒకానొక రోజున తన ఆరోగ్యం చాలా పాడైపోయింది. తన 3 కుమార్తెలు ఇంకా చిన్నవాళ్లే మరియు స్కూల్లో చదువుతున్నారు. కానీ తన పెద్ద కుమార్తె దివ్య మాత్రం తన 12వ తరగతి పూర్తి చేసింది. తల్లిని అలాంటి పరిస్థితిలో చూసిన దివ్య అస్సలు తట్టుకోలేకపోయింది. చాలా కష్టపడి దివ్య తన చదువు మానేయాలని నిర్ణయించుకుంది. తన చదువు మానేశాక ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. అలా చేయడం వల్ల నిర్మల భారం కాస్త తగ్గింది. ఇప్పుడు నిర్మల తను సంపాదించిన డబ్బుతో ఇంటి రేషన్ ఖర్చులు చూసుకుంటుంది. ఆపై మిగతా ఖర్చులన్నీ దివ్య తన జీతంతో చూసుకుంటుంది. సరే అమ్మా, నేనిప్పుడు ఆఫీస్కి వెళ్తాను. సాయంత్రం వచ్చేటప్పుడు నానమ్మకి మందులు తెస్తాను. వెళ్ళేటప్పుడు జాగ్రత్త. దివ్య ఆఫీస్కి అని బయలుదేరుతుంది. సాయంత్రం వచ్చేటప్పుడు వాళ్ళ నానమ్మ మందులతో ఇంటికి తిరిగి వస్తుంది. అందరూ కలిసి భోజనం చేయటానికని కూర్చున్నారు. అమ్మా, మీరెందుకని రోజు ఈ పప్పు అన్నమ్మ చపాతీయే చేస్తారు? మీకు వేరేదేది తినాలని అనిపించదా ఏంటి? చూడమ్మా, ప్రతి ఒక్కరికి మనసు రోజుకి 56 వంటకాలు తినాలని కోరుకుంటుంది. కానీ దానికి జేబులో డబ్బులు కూడా ఉండాలి కదా. ప్రస్తుతం వస్తున్న డబ్బుతో 2 పూటలా భోజనం చేస్తున్నాం. అదే చాలా ఎక్కువ. మీ అక్క మీకోసం చాలా కష్టపడుతుంది. మీ అందరూ మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకొని సెటిల్ అయితే మనకింక ఏ కష్టాలు ఉండవు. అప్పుడు మీరు నన్ను ఏది వండి పెట్టమని అడిగితే అది వండి పెడతాను. లేదమ్మా, మేమందరం సెటిల్ అయినాక మిమ్మల్ని ఎందుకు ఇంటి పని చేయనిస్తాము? మీరప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. మనం ఇంటి పని కోసం ఒక పని మనిషిని కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు మీరు చెప్పేది వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నాన్నమ్మ, మేము బాగా సెటిల్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా బంగారపు చెవుపోగుల్ని కొంటాము. నేను పుట్టినప్పుడు అమ్మ ఆపరేషన్కి డబ్బు లేక మీ నగల్ని అమ్మాల్సి వచ్చిందని ఎప్పుడూ చెప్తూ ఉంటావు కదా. అందుకే మేము డబ్బు సంపాదించాక మొదటిగా నీకు బంగారపు చెవుపోగుల్ని ఖచ్చితంగా కొంటాము. నా తల్లే, నువ్వు ఈ మాట అన్నావు చూడు, అదే నాకు చాలా ఎక్కువమ్మా. అయినా ఈ వయసులో బంగారు చెవిపోగులు పెట్టుకొని నేను ఎక్కడికి వెళ్తాను? బంగారం ధరించే వయసా నాది?
ఓహో నానమ్మ, అసలు ఎంత వయసు అన్నది ముఖ్యమే కాదు. ఒక మనిషి మనసులో యవ్వనం ఉంటే చాలు. ఆ కోణంలో చూసుకుంటే నువ్వు ఏ హీరోయిన్ కన్నా ఏమీ తక్కువ కాదు. చూడు నిర్మల, నీ కూతురి మాటలు, ఈ వయసులో నన్ను హీరోయిన్ అంటుంది. తను చెప్పేది నిజమే అత్తయ్య, మీరే హీరోయిన్కి తక్కువ కాదు. మరేంటి నానమ్మ, మీకన్నా ఎవరున్నారు? మీ పక్కన అమ్మున్నా మీరే అందంగా కనిపిస్తారు. అందం గురించి చిన్నపిల్ల మాటలు విని అందరూ పగలుబడి నవ్వారు. ఆపై తన మాటలకు ఇంకా పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. ఇలా అందరూ తమాషా చేసుకుంటూ భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా శాంతికి ఊపిరి తీసుకోవడంలో కాస్త ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక్కసారిగా ఊపిరి ఆడకపోవడంతో వెంటనే తను స్పృహ కోల్పోతుంది. ఆమె పరిస్థితిని చూసి అందరూ భయపడి అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే తనని హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్, మా అత్తగారికి ఏమైంది? అకస్మాత్తుగా ఆమె శ్వాస తీసుకోవడం కష్టమయ్యి స్పృహ కోల్పోయారు. ఆమెకు పెద్ద వయసు కూడా కాదు, ఏమీ అవ్వలేదు కదా డాక్టర్. చూడండి, ఆవిడ వయసు బాగా పెరిగిందిగా, అందుకే ఆవిడ ఆరోగ్యం పదే పదే బాగోవటం లేదు. ఆమె ఇప్పుడు శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆవిడ ఎంతకాలం ఉంటుందో మాకు కూడా తెలీదు. మేము ఆవిడకి మందులు ఇచ్చాము, కాబట్టి ఆవిడ ముందు కన్నా ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నారు. కానీ ఒకసారి మీరు వెళ్ళి ఆవిడని కలండి. ఎందుకంటే మందుల ప్రభావం తగ్గిన తర్వాత ఆవిడకి ఏం జరుగుతుందో మాకు కూడా తెలీదు. నిజం చెప్పాలంటే ఆవిడ బ్రతుకుతారని మాకు అనిపించడం లేదు. డాక్టర్ చెప్పిన మాటలు విన్న అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందరూ చాలా బాధపడ్డారు. మొదటగా నిర్మల తన అత్తగారిని కలవటానికి లోపలికి వెళ్ళింది. తన అత్తగారిని చూస్తున్నప్పుడు తన కళ్ళు కొంచెం తడిగా ఉన్నాయి. నిర్మల, ఎందుకని ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు? నాకేమీ అవ్వలేదు కదా. చూడమ్మా, ఇప్పుడు నాకు బాగానే ఉంది. నువ్వు నా కొడుకు చనిపోయిన తర్వాత అన్ని సమయాల్లో నన్ను ఎంత బాగా చూసుకున్నావు. వచ్చే జన్మలో కూడా నాకు కోడలుగా నువ్వే రావాలని కోరుకుంటున్నాను. నీలాంటి కోడలు దొరకడంతో నా జన్మ ధన్యమైపోయింది. నువ్వు నీ జీవితంలో చాలా కష్టాలు చూశావు. నీకు మిగులున్న జీవితంలోనైనా నీ కష్టాలన్నీ పోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. నువ్వు మా అందరి కోసం చాలానే చేశావు. ఒకవేళ నేను చనిపోయినా కూడా నా కోసం బాధపడకు. మీరలా మాట్లాడకండి అత్తయ్య. మీరు నాతో ఉంటే మా అమ్మ దీవెనలు నాతో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. మీరు మా నుంచి దూరం అవుతాననే మాటలు మాట్లాడకండి. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు చాలా బాధపడ్డారు. అప్పుడు నర్స్ వచ్చి నిర్మలను బయటికి పంపేసింది. తర్వాత శాంతి నలుగురు మనవరాళ్ళు లోపలికి వెళ్లారు. వాళ్లందరికీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కానీ వాళ్ల నానమ్మ ముందు చూపించలేకపోయారు. అమ్మా, నేను మీ నలుగురితో ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. సరే నానమ్మ, మీరేం చెప్పాలనుకుంటున్నారో అన్నీ చెప్పండి. చూడండి, మీ అమ్మ జీవితంలో చాలా కష్టాలు చూసింది. మీ నాన్న చనిపోయాక తనెప్పుడూ ప్రశాంతంగా లేనే లేదు. తన జీవితం అంతా ఎలా అయితే కష్టాలతో నిండిపోయిందో తన వృద్ధాప్యం అలా అవ్వకూడదనే నేను కోరుకుంటున్నాను. అందుకే మీరు బాగా చదువుకోవాలి. మీ అమ్మతో పాటు మీ అక్క దివ్య కూడా చాలా కష్టపడుతుంది. వీళ్ల కష్టాన్ని ఎప్పుడూ మీరు వృధాగా పోనివ్వకండి. ఎలా అయితే వీళ్ళు మీ ప్రతి అవసరాన్ని చూసుకుంటున్నారో అలాగే మీరు కూడా వాళ్ళని బాగా చూసుకోవాలి. మీ అమ్మని ఎప్పటికీ మీరు బాధ పెట్టకూడదు. తను మీకోసం చాలా కష్టాలు పడింది. నువ్వు అస్సలు కంగారు పడుకు నానమ్మ. మా అమ్మని మేము చాలా బాగా చూసుకుంటాము. నువ్వు త్వరగా కోలుకొని ఇంటికి వచ్చే. అప్పుడు నీకు మేము బంగారపు చెవుపోగుల్ని కొంటాము. ఇలా చెప్పడంతో వాళ్లంతా భావోద్వేగానికి లోనయ్యారు. కొన్ని రోజుల పాటు వాళ్ల నానమ్మ హాస్పిటల్లోనే ఉంది. కొన్ని రోజులు గడిచిన తరువాత ఆమె వయస్సు కూడా బాగా పెరగడంతో హాస్పిటల్లోనే మరణించింది. ఆమె మరణం తర్వాత కుటుంబం మొత్తం చాలా బాధపడుతుంది. ఆ తరువాత కొన్ని రోజులు గడిచాక నిర్మల ఆరోగ్యం కూడా ఒక్కసారిగా క్షీణించింది. దివ్య తాను సంపాదించిన డబ్బుతో ఇంటి ఖర్చులు, చెల్లెల చదువులు, తల్లి మందులు ఖర్చులు ఇవన్నీ భరించలేక చాలా కంగారు పడుతుంది. ఒకసారి ఆమె ఆఫీస్లో చాలా బాధగా కూర్చుంటే ఆమె మేనేజర్ వచ్చి ఇలా అంటుంది. ఏమైంది దివ్య? నువ్వు ఈరోజు చాలా టెన్షన్గా కనిపిస్తున్నావు. ఇంతకుముందెప్పుడూ నేను నిన్నింత టెన్షన్గా చూడనే లేదు. లేదు మేడం, అలా ఏం లేదు. నాకు కొంచెం ఒంట్లో బాలేదంతే. చూడు దివ్య, ఏదో ఆలోచిస్తున్నావని నాకు బాగా అర్థమవుతుంది. ఏమన్నా ఉంటే నువ్వు నాతో చెప్పు, పర్లేదు. ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నావా? తన మేనేజర్ పదే పదే ఇలా అడుగుతూ ఉండటం వల్ల దివ్య జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు మేనేజర్ ఇలా అంటుంది. మంచిదే అయ్యింది నువ్విదంతా చెప్పావు నాతో. నేను నీకోసం ఒక సొల్యూషన్ తీసుకొచ్చా దివ్య. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, డైరెక్టర్.
అతను ఒక సీరియల్ చెయ్యాలి అనుకుంటున్నాడు. దానికోసం అతనికి 4 పొడుగు జుట్టు ఉన్న అమ్మాయిల కోసం వెతుకుతున్నాడు. నీకు ఎలాగో పొడుగ్గా అందమైన జుట్టు ఉంది కాబట్టి నేను ముందుగానే అతనికి నీకోసం చెప్పాను. నీకింకా పొడుగు జుట్టు ఉన్న వాళ్ళు ఎవరైనా తెలిస్తే నువ్వు వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళవచ్చు. నువ్వు వెళ్ళి ఆడిషన్ ఇవ్వవచ్చు. మేడం, నా ముగ్గురు చెల్లెళ్ళకు కూడా నాలాగే పొడవాటి జుట్టు ఉంటుంది. అయితే వాళ్ళని కూడా నేను నాతో పాటు తీసుకెళ్ళనా? హా, తప్పకుండా. అలా అయితే చాలా మంచిదే. మీ నలుగురు కలిసి సీరియల్లో యాక్ట్ చేస్తే మీ ఫ్యామిలీకి కూడా ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ అవుతుంది కదా. తన మేనేజర్ సలహాని తీసుకున్న దివ్య తన ముగ్గురు చెల్లెళ్లతో కలిసి ఆడిషన్కి వెళ్తుంది. వాళ్ళ నల్లని పొడవాటి అందమైన జుట్టు కారణంగా 4 అక్కా చెల్లెళ్ళు ఆడిషన్లో సెలెక్ట్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళు బాగా పేరు తెచ్చుకుంటారు. వాళ్ళకి చాలా డబ్బు కూడా వస్తుంది. డబ్బు వచ్చిన వెంటనే వాళ్ళు మొదటగా చేసిన పని ఏంటంటే వాళ్ళ అమ్మ కోసం కొత్త ఇంటిని కొంటారు మరియు వాళ్ళ అమ్మను చాలా సంతోషంగా చూసుకుంటారు.